వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు బజార్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం. గొల్లపల్లిలో పేదలకు ఉచిత బియ్యం పంపిణీ. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జీడిమెట్లలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ. యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు. మెదక్ జిల్లాలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన. పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. డీటెయిల్స్ చూస్తే లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడకూడదని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతు బజార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వ్యక్తుల మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కుటుంబ పెద్ద ఉంటేనే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబ పెద్దలు కూడా మరి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి సూచనలు కుటుంబానికి ఇచ్చి మేము కూడా జాగ్రత్త పాటించాలా. మీకు అన్ని రకాల సౌకర్యాలు మేము అందుబాటులో ఇస్తా ఉన్నాం. నిన్న మీకు చెప్పినాం. ఈరోజు ఎవరి ఏరియాలకు దగ్గర రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు స్పెషల్గా మహబూబ్ నగర్లో ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇంటి దగ్గరికి సరుకులు పంపే కార్యక్రమాన్ని కూడా మేము యాప్ క్రియేట్ చేస్తాం. ఒక సంస్థ ముందుకు వచ్చింది. వారి ద్వారా ఈరోజు ఈవినింగ్ వరకు మేము ఫోన్ నెంబర్ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఆ ఫోన్కి మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మార్నింగ్ 10 లోపల మీకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా వస్తాయి. తర్వాత వారం రోజుల్లో సరిపోయే సరుకులను కూడా బియ్యము, పప్పు, ఉప్పు ప్యాక్ చేసి అతి తక్కువ ధరకు మీకు మా ఫ్యామిలీ ప్యాకేజ్ ఏర్పాటు చేసి అవి కూడా రైతు బజార్లో అందుబాటులో పెట్టాం. ఒకసారి ఇస్తే ఉంటే 1 వీక్ వరకు రావాల్సి వస్తుంది. కూరగాయలు కూడా అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నాం. బయటికి రాలేటువంటి వాళ్ళకు ఇంటి దగ్గర సరఫరా చేయడం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సామాన్లు అన్నీ ఉన్నాయి. బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. 15 రోజులైనా, నెల రోజులైనా, 2 నెలలైనా, 3 నెలలైనా కూడా ధరలు కూడా పెరగకుండా మీకు అందుబాటులో అన్ని రకాల సరఫరా చేస్తాం. మా కౌన్సిలర్స్, మా చైర్మన్, మా వైస్ చైర్మన్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనర్ గారు, మన రైతు బజార్ మార్కెటింగ్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మీ గురించి, డాక్టర్స్ ముఖ్యంగా, నర్సులు మీ గురించి కష్టపడుతున్నారు. మీ ప్రాణాలు కాపాడడానికి వీళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. కనుక దయచేసి 10 తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద రావద్దండి. రాత్రి కూడా అసలు దిగ్గదండి. మరి మదీనా మసీద్లో కానీ, వీరన్నపేటలో కానీ, శాషాగుట్ట ఆ ప్రాంతాల్లో మరి దయచేసి రాత్రిపూట గుంపులుగా వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. వాతావరణంలో మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు క్రమశిక్షణ పాటించండి. జబ్బు వచ్చిన తర్వాత నయం కావడం కూడా అంత సులువు కాదు. ఒకరితో ఆగదు, అందరూ కూడా పాపుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. మాకు కులాలు, మతాలు అనేది ఏమి లేవు. ప్రజలు అనేది ఇంపార్టెంట్. మా ముఖ్యమంత్రి గారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎన్ని వేల కోట్లు అయితే ఇస్తా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం. మేమేం చెప్పినా మీ ప్రాణం గురించి లెక్క గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ కుటుంబంలో పెద్ద లేకపోతే మీకు ఎంత ప్రాబ్లం వస్తుందో సరిపించుకోండి. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలనీ బస్తీలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు సూచించారు. కాలనీల మీదుగా రాకపోకలు నిలిపివేస్తూ సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే వాహనాలకు అనుమతినివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మీర్పేట్ సీఏ యాదయ్య, మీర్పేట్ మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఆసరాగా బియ్యం 1500 రూపాయల నగదు అందిస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్థానికులను సూచించారు. మండల పరిధిలోని వైద్యశాలను తనిఖీ చేసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించాలి, శానిటేషన్ పాటించాలి. ఈ తర్వాత ఈ పొల్యూషన్ కూడా ఉపయోగించుకోవాలి. ఈ మీద కరెక్ట్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. మొత్తం కళ్ళు తాటి చెట్ల కూర్చొని మొత్తం బాగా జనాలు కనిపిస్తారు. ఇట్లాంటి వాళ్ళ మీరు ఏం తెలియదు. ఇప్పుడు నాకు వైద్యపరంగా ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దూలపల్లి పారిశ్రామిక వాడలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలను మినహాయించి అన్ని పనులను నిలిపివేశారు. కాగా ప్రభుత్వ ఆదేశాలకు బేఖాతారు చేస్తూ అనుష ప్యాకింగ్ పరిశ్రమలో మహిళల చేత పనులు నిర్వహిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసి పనులు నిలిపివేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తావు? లేదు కరోనా వైరస్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పలువురు రేషన్ షాప్ డీలర్స్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ పద్మానాయక్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు మరియు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. రేషన్ షాప్ వారికి ఉచితంగా మాస్కులు మరియు శానిటైజర్లు అందజేస్తామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు పడిగాపులు కాస్తున్నారు. వైరస్ ప్రభావంతో వసతి గృహాల్లో సరైన వసతులు కల్పించడం లేదని, స్వస్థలాలకు పంపించాలని అంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వేరే సెల్ఫ్ కూడా వచ్చింది. ఈవెన్ వాళ్ళ హాస్టల్ మేము మెసేజ్ చేస్తాం. వెళ్ళిపోండి, వెళ్ళిపోవాలంతా.
ఏ ప్రాబ్లం ఉన్నా హాస్టల్లో వచ్చి మేము సాల్వ్ చేస్తాం. ఊరుకోండి, మీకు హాస్టల్లో ఏ ఇబ్బంది కలిగించినా మేము మాట్లాడతాం. మెదక్ జిల్లాలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. వివిధ కాలనీలను సందర్శించిన కలెక్టర్ తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం లేదని పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించడంలో వ్యక్తిగత పరిశుభ్రత పారిశుద్ధ్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని, వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడ వేసినామని డబ్బులు తీసుకురామని చెప్పారా నీకు ఎవడన్నా? నీకేం చెప్పినా వాళ్ళు వేయకపోతే కూడా ఎవరో మాకు చెప్పని చెప్పినా కదా. మీరు సెపరేట్ చేయట్లేదు, మీరు ఇన్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఇన్స్పెక్ట్ చేసి తెలుసుకుండదు. నేను 2 నిమిషాలు టైము, రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా. మీకు వేరు వేరు చేసి చెప్పి వాళ్ళు అరే ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లోనే వేసినామని చెప్పాము. నేను మీకేం కావాలి? మీకేం కావాలి? వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారిలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఆసరాగా బియ్యం 1500 రూపాయల నగదు అందిస్తున్నారని అన్నారు. अपने भले के देखना, दूसरों के भले देखना, सबके भले. अम्मा दूर अंदर ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్ పేదలకు సరుకులను అందిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రోజు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 2 కరోనా అనుమానితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొత్తపల్లి గ్రామ పరిధిలోని మెగావత్ తండాకు చెందిన ఓ యువకుడు దుబాయ్ హోటల్లో మేనేజ్మెంట్ చేస్తున్నాడు. దుబాయ్ నుండి నెల 13వ తారీఖు రోజున హైదరాబాద్లోని తన సహోదరుని ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుండి స్వగ్రామానికి వచ్చిన 2లో కరోనా లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు నిత్యావసర విక్రయ కేంద్రాలను డీఎస్పీ నర్సింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులు, షాప్ యజమానులు సామాజిక దూరం పాటించాలని, సూపర్ మార్కెట్ల వద్ద శానిటైజర్ వాడాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ వర్కరే పోయి అలా బిల్డింగ్ చేపించి అలా కార్డు తీసుకొని అయిననే స్వైప్ చేయాలి. చేసిన తర్వాత ఆ కార్డు ముట్టిన ఇమ్మీడియట్ ఆ కస్టమర్ వెళ్ళిపోగానే బయట పోయి మళ్ళీ సబ్బుతో చేతం కలుపుకొని లోపల రావాలి. అప్పుడు ఇంకో కస్టమర్ని తీసుకొని పోవాలి. ఈ ప్రాక్టీస్ పెట్టండి, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ డేంజరస్. చాలా వైలెంట్గా స్ప్రెడ్ అవుతుంది. 15th వరకు ఎక్స్టెండ్ చేశారంటే అర్థం చేసుకోండి. బయట బకెట్లు, వాటరు, సోపు, శానిటైజర్ బయట పెట్టాలి. ఫస్ట్ మీ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకొని లోపలికి రావాలి. ఈవెన్ కస్టమర్స్ ప్రతి ఒక్కరు వచ్చేది కూడా లోపల శానిటైజ్ చేసుకొని వాళ్ళు లోపలికి రావాలి. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది హెల్పర్స్ ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నప్పుడు బయట మిగతా వాళ్ళని హౌస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఏదైనా ఉన్నా కానీ 14 days వరకు బయటపడాలి. ఆ 14 days లోపల ఎంతో మందిని టచ్ చేస్తాం, ఎంతో మంది ఇదవుతుంది. కాబట్టి మనము ఎవరికి లేదా బయటలో ఎవరు ఈ యొక్క ఏప్రిల్ 15th వరకు ఈ యొక్క కర్ఫ్యూని ఎక్స్టెండ్ చేయడము, ఇంకా ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మనము సెల్ఫ్ కంట్రోల్గా ఉండి సెల్ఫ్ హైజీనిక్గా ఉంటే కానీ ఇది కంట్రోల్ చేయడానికి వీలు కాదు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, జనరల్ షాప్స్ ఇవన్నీ ఎందుకంటే ప్రజలకు అవసరం కాబట్టి వీటిని అనుమతించడం జరిగింది. కానీ వీళ్ళకు కూడా
మేము రెగ్యులర్గా వచ్చి వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఏ విధంగా అంటే ఎవరు కూడా కస్టమర్స్ వచ్చినా కానీ ఈ వెజిటేబుల్స్ని ముట్టడము, ఫ్రూట్స్ని ముట్టడము, ఇంకా ఈ యొక్క మార్కెట్లో గ్రోసరీస్ని ముట్టడము చేయడం వల్ల ఇన్ కేసు ఎవరికైనా ఉంటే అది అక్కడి నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ షాప్లో వాళ్ళందరూ కూడా ఎవరిని ముట్టనీయకుండా ఎవరికైనా ఏమైనా కావాలంటే వాళ్ళే హెల్పర్స్ని పెట్టి వాళ్ళకు ఆ విధంగా ఇవ్వడము, క్యాష్ కూడా ఒక కవర్లో తీసుకోవడము, కానీ సెల్ఫ్గా టచ్ చేయకపోవడము, ఒకవేళ ఎవరికైనా చేంజ్ ఇచ్చేది ఉంటే కూడా ఒక 4 స్టెప్స్ చిమ్టా లాంటిది ఏదైనా పెట్టి అందులో నుంచి చేంజ్ ఇవ్వడము, చేతితో ముట్టుకోవడము, ఇలాంటివి ప్రతి ఒక్క దగ్గర సబ్బు, నీళ్లు, శానిటైజర్ పెట్టి షాప్లోకి రాకముందు షాప్లో నుంచి వచ్చిన తర్వాత చేయడము. మళ్ళీ ప్రతి హెల్పర్ కూడా కస్టమర్ని బయటికి వదిలేసిన తర్వాత మళ్ళీ సెల్ఫ్గా అతను హ్యాండ్స్ వాష్ చేసుకొని లోపలికి ఇంకో కస్టమర్ని తీసుకుపోయి అతనికి కావాల్సిన వస్తువులన్నీ ఈయననే తీసి అవన్నీ కవర్లో వేసి బిల్లింగ్ చేయించి కార్డ్తో స్వైప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అతన్ని బయట వదిలి మళ్ళీ అతని చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా ఇవన్నీ సూచనలు వీళ్ళకు చేస్తూ ఇది స్ప్రెడ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవనీయులైన మన బైన్సా మున్సిపల్ కమిషనర్ గారు నేను వచ్చి అందరికీ చెప్పడం జరిగింది. మా యొక్క స్టాఫ్తో పాటు బైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మన రూరల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అందరం కలిసి వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తప్పకుండా సామాజిక దూరం పాటించాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. తెలంగాణ తల్లి దాకా పెట్టుకోండి. మంచిది కాదమ్మా, పెద్ద రోగం ఉంది, నీకు ఎందుకు అర్థమైతే లేదు. అది పెట్టుకోవాలి 5 రోజులు 15 రోజులు అయినా పెట్టుకోవాలి, లేకుంటే రోజు దగ్గరికి రావద్దు. ఎందుకు నాగర్ కర్నూలు జిల్లా పదర మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ను అరికట్టడంలో ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో వైరస్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎక్కడో జపాన్లో వచ్చింది సార్, మనది అమరాబాద్ సార్, ఇక్కడికి వస్తారు అంటున్నారు. కానీ మీకు తెలుసా, మన దగ్గర ఆల్రెడీ 2-3 ఫారిన్ కంట్రీస్ వాళ్ళు పోయించిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. తెలుసా మీకు? ఒక లేడీ వర్జీనియా, అమెరికాలో ఒక రాష్ట్రం, ఆమె ప్రొఫెసరు మనకు మధ్యమడికి వచ్చిపోయింది. ఆమె తెలుసా మీకు? మధ్యమడికి వచ్చింది. ఇప్పలపల్లిలో 2 days 3 days ఉంది ఆమె. కానీ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. అది ఆమె వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంతా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి మా దగ్గరికి రాదు అనే నిర్లక్ష్యం దయచేసి ఉంచకండి. విలేజ్లో పబ్లిక్కి చెప్పండి, రోడ్ల మీదకి రాకొద్దని చెప్పండి. అదొక్కటే మనకి ఇంపార్టెంట్. తర్వాత మీకు వాట్సాప్లో ఆల్రెడీ మేము ఒక ఆడియో క్లిప్ షేర్ చేసినాం. మీ సర్పంచ్ గారు, ప్రతి విలేజ్లో ఖచ్చితంగా ఒక టెంపుల్ ఉంటుంది, దేవాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవాలయంలో దయచేసి ఒక పెన్ డ్రైవ్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ పెన్ డ్రైవ్లో వేసేసి దాన్ని పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము దాన్ని ప్లే చేయగలిగితే చాలు. మనం పోయి అందరినీ గుమిగుడి ఇచ్చేసి ఇంటింటికి పోయి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విలేజ్లో ప్రతి విలేజ్లో కూడా దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆ ఆడియో క్లిప్ చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్తా ఉంటే ఆ విషయము పబ్లిక్ రీచ్ కావాలి. ఆ పబ్లిక్ రీచ్ అయినప్పుడు మాత్రమే మనం కరోనా మీద చేస్తున్నటువంటి ఈ ఫైట్ అనేది ఎఫెక్టివ్ ఉంటుంది, దానివల్ల రిజల్ట్ ఉంటుంది. మనం వాళ్ళకి చెప్పకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు అవగాహన పబ్లిక్కి, బాబు రోజుకు ఒక 7-8 సార్లు శుభ్రంగా సోపు తీసుకొని ఈ మోచేతుల వరకు సోపుతో కడుక్కోండి, అదొకటి చెప్పాలా. తర్వాత
ఈ రుమాల్స్ కట్టుకుంటారు కదా, ఇప్పుడు ఒకవేళ ఇవి మన నాప్కిన్స్ ఇవి లేకపోతే కన్నా, మాస్కులు లేకపోతే కన్నా అట్లీస్ట్ కర్చీఫ్ అన్న తీసుకోండి. కర్చీఫ్ కట్టుకొని తిరగండి. తిరిగినంత మాత్రం మనకైతే పోయేదైతే ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం కలిసినప్పుడు ఎవరు తుమ్ముతారు, ఎవరు దగ్గుతారు, దానివలన అది ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్నటువంటి వైరస్ ఇది. ఫాస్టెస్ట్ ఎంత ఫాస్ట్ వచ్చిందంటే అంత ఫాస్ట్ వచ్చింది. వరల్డ్లో 204 కంట్రీలు ఉంటే 195 కంట్రీలకు వచ్చింది. ఇప్పుడు 195 కంట్రీలు. ఇంకా మిగిలిన 9 కంట్రీలు మళ్ళీ మిగిలినాయి. ఆ 9 కంట్రీలకు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ కాబట్టి ప్రతి సర్పంచ్ గారిని, ప్రతి వార్డు మెంబర్ని, ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, అందరినీ, ఎంపీపీలు గారిని అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ విలేజ్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చాలామంది వాళ్ళు వచ్చిన తర్వాత నెల రోజులు అయినా కానీ సరే పలానోడు జార్ఖండ్ నుంచి వచ్చిండు, పలానోడు వేరే స్టేట్ నుంచి వచ్చాడు, వేరే దేశం నుంచి వచ్చాడని చెప్పి చెప్పడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని పురవీధుల గుండా తిరుగుతూ రోడ్లు, మురికి కాల్వలు, దుకాణ సముదాయాలు పరిశీలించారు. అనంతరం కూరగాయల దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సోషల్ డిస్టెన్స్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రకటించిన లాక్డౌన్ను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటిస్తున్నారని అన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరం ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు బయటకు రాకుండా ఉండడమే దీనికి కరోనాకు మందుగా మీరు భావించుకోవాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా బయట ఉన్నటువంటి అందరికీ కూడా మీరు సహకరించాలి. మన కోసం డ్యూటీలో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ 24 గంటలు తన భార్య పిల్లలను వదిలేసి మేము ఏమైపోయినా పర్వాలేదు, ఇవాళ మా ప్రజలు బాగుండాలి, మా పరులు బాగుండాలని చెప్పేసి 24 గంటలు డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు సహకరించాలి. ముఖ్యంగా ఇలా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నటువంటి మనం ఈ కరోనా తెలంగాణగా మార్చొద్దని అనుకుంటే మనం అందరం కూడా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మేము అందరం కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం, ప్రతి మండల కేంద్రాల్లో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ కూడా నేను ఇలా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. చాలా గ్రామాలలో కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకుని ఉన్నారు. మా ఊరికి కొత్త వాళ్ళు ఎవరూ రావద్దు అని. నేను ఒకప్పుడు ఓ స్త్రీ రేపురా అన్నట్టుగానే ఇవాళ కరోనా మా ఊరికి రావద్దని చెప్పేసి నినాదాలు గోడల మీద కనబడతా ఉన్నది. ఇంత చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా మరొక 15 రోజులు మాత్రం తప్పకుండా మనం ఇలాగనే ఉండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం పడుతున్నటువంటి వాళ్ళ ఆరాటానికి, వారి తాపత్రయానికి ఇలా మనం కృతజ్ఞత చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ అలాగే ముఖ్యంగా రేపటి నుంచి కూడా అతి సామాన్యులు కానీ నిరుపేదలకు ఎవరికి ఇబ్బంది కలగదన్న ఉద్దేశంతో ఇటు ప్రతి వ్యక్తికి కూడా ఇలా రేషన్ షాపుల ద్వారా 12 కిలోల బియ్యంతో పాటుగా ప్రతి కుటుంబానికి ఒక 1500 రూపాయలు బ్యాంకు అకౌంట్ ద్వారా నేరుగా మీకు అందే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మీకు అవి కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రతి గ్రామంలో కూడా మాకు సంబంధించినటువంటి మా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. నేను కూడా నియోజకవర్గ కేంద్రంలో మీకు అందుబాటులో ఉంటాను. మీకు తక్షణ అవసరాలు ఏమన్నా ఉన్నట్టుంటే ఎవరికైనా మీరు ఫోన్ చేయవచ్చు. మా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, ఇతరత్ర మా కార్యకర్తలు కానీ నాకు నేరుగా ఫోన్ చేసినా కూడా తప్పకుండా మీ అవసరాన్ని తీర్చే విధంగా మేమందరము ప్రయత్నం చేద్దాం. ఇది మన అందరి సమస్య, మన కుటుంబాల సమస్య, ఇది మన తెలంగాణ రాష్ట్ర సమస్య, మన దేశ సమస్య. కాబట్టి తప్పకుండా దయచేసి ఎవరు మీ అందరూ కూడా కేవలం మీ ఇళ్లల్లో మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీ సంతోషానికన్నా మాకు ఎక్కువ లేదు ఏంది. కాబట్టి తప్పకుండా అందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని మల్కాపురం గ్రామంలో గ్రామ ప్రజా ప్రతినిధులు మరియు గోపాలమిత్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండలం మలకారం లచ్చాపురం పంచాయతీకి
బోర్డర్ అయినా ఇక్కడ ఏం చేస్తున్నారంటే గోపాల మిత్ర ఆధ్వర్యంలోని ప్రతి ఊరికి ఏం చేస్తున్నారంటే రోడ్డుకి కంచిగా వేస్తున్నారు. అటువంటి కంచిని ఉండటం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు రావచ్చు, లేకుంటే కూరగాయలు రావచ్చు. దానివల్ల అవి తీయటానికి చాలా ఇబ్బంది అవుతుందని ఒక గోపాల మిత్ర ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే 2 పేపాలు పెట్టేసి ఈ పేపాల ద్వారా డెటాల్స్ పెట్టేసి ఒక తాడిని కూడా మనకి కట్టారండి. ఒక రవాణా వ్యవస్థకు కానీ దేనికైనా ముళ్ళ కంచెలు వేయటం వల్ల లేకపోతే ఫెన్సింగ్ వేయటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులకు కానీ ఎవరికైనా సరే బండ్ల మీద వెళ్ళాలి కానీ వెహికల్ మన ఆటోలు కానీ దేనికైనా ఇబ్బంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముళ్ళ కంచె వేయటం వల్ల ఎమర్జెన్సీకి ఇబ్బంది అవుతుందని చెప్పి స్వచ్ఛందంగా మేము ఒక డెటాల్స్ పెట్టి లిక్విడ్స్ పెట్టి పేపాలు పెట్టి వాటర్ ద్వారా నిల్వని వచ్చి హ్యాండ్ వాష్ కాళ్ళు కడుక్కుని నిల్లలాగా మోటివేషన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది అయ్యే వరకు లాక్డౌన్ అయ్యే వరకు కూడా 21 days కూడా దీన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలు విధిగా నిర్వర్తిస్తున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను పోలీసులు వెనక్కి మళ్లించారు. కాగా ప్రయాణికులు మాట్లాడుతూ బతుకు తెరువు కోసం వలస వచ్చామని, లాక్డౌన్తో పనులు నిలిచిపోవడంతో తిరిగి ఇళ్లకు వెళ్తున్నామని అన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుందని, దానిని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఆసరాగా బియ్యం 1500 రూపాయల నగదు అందిస్తుందన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు బొజ్జా నాగరాజు. మా మిస్సెస్ 37 వార్డు కౌన్సిలర్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి ఉచితంగా 12 కిలోల బియ్యము ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. నిరుపేదలైనటువంటి వాళ్ళు, కూలినాలు పనిచేసుకున్నటువంటి వారి ప్రతి ఒక్క పేద కుటుంబానికి అర్హులైన తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం లెక్కన ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలను ఆదుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రజలు సమయం పాటించి ఎక్కడైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినాయో ఈ లాక్డౌన్కు పూర్తిగా సహకరించి ఈ ఒక మహమ్మారి బాధన పడకుండా, ఈ కరోనా బాధన పడకుండా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బయటకు రాకుండా పోలీసు వారికి సహకరించి మనందరం కూడా ఈ యొక్క కరోనా అటువంటి దాన్ని మహమ్మారిని తరిమి కొట్టేటువంటి బాధ్యత కూడా మన ప్రతి ఒక్కరిపై మనపైనే ఉంది. ఎవరం కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఎవరు కూడా ఇళ్ల నుండి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా మరొకసారి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు బజార్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం. గొల్లపల్లిలో పేదలకు ఉచిత బియ్యం పంపిణీ. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జీడిమెట్లలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ. యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు. మెదక్ జిల్లాలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన. పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.